ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులకు ప్రధానంగా చదువులో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఆరాధన చేయటం వల్ల వారికి గ్రహదోషాదుల్లో ఉన్నటువంటి దోషాదులు తొలగిపోయి చదువులో వచ్చేటువంటి ఆటంకాలు నివారణమయ్యి సంపూర్ణంగా వారికి విద్యాప్రాప్తి సులభంగా సజావుగా సాగటానికి మార్గాన్ని సుగమం చేస్తాడు. రెండవ విషయం ఏమిటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఎవరైతే వివాహాదులు సరిగా సక్రమంగా సరి అయిన సమయంలో జరగక ఇబ్బందులు పడుతూ ఇంకా సంబంధాలు సరిగా కుదరటం లేదు అని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు కూడా ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆరాధన చేసుకొని చలివిడి అలాగే వడపప్పు పానకం ఈ మూడు కూడా కొబ్బరికాయ కొట్టి ఇవి నివేదన ఎవరైతే పెట్టి చివరకు బ్రాహ్మణోత్తమునకు చలివిడి అరటిపళ్ళు కొబ్బరి చెక్కలు దానం చేసుకుంటూ ఉంటారో అలాంటి వారికి సుబ్రహ్మణ్యం షష్ఠి ఆరాధన చేసుకోవడం వల్ల వివాహ ప్రాప్తి అనేటువంటిది అందులో ఆటంకాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవి అన్నీ కూడాను తొలగిపోతూ ఉంటుంటాయి.